ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఈ చివరి భాగంలో మనం అమృత బిందు ఉపనిషత్ యొక్క సారాంశం చెప్పుకుందాం. ఉపనిషత్ యొక్క నిర్వచనం. ఉప అంటే చేరడం, ని అంటే నిశ్చయంతో, షత్ అంటే నాశనం చేయడానికి లేదా వదిలించుకోవడానికి అని. భక్తితో, వినయంతో, దృఢ సంకల్పంతో గురువును సంప్రదించినప్పుడు ఆయన మన అజ్ఞానాన్ని నాశనం చేయగల జ్ఞానాన్ని అందించి మనల్ని సర్వోన్నత సత్యం వైపుకు నడిపిస్తాడు. ఈ జ్ఞానం శాశ్వతమైనది. ఇది అమరత్వం గురించి బోధిస్తుంది. కనుక ఇది అమృత బిందు ఉపనిషత్ అని పిలువబడింది. ఈ ఉపనిషత్ యొక్క ముఖ్యమైన బోధన ఏంటి? మనసే బంధానికి, మోక్షానికి కారణం. ఎవరు ముక్తి పొందాలి? మనసే బంధింపబడి ఉంది కనుక మనసే ముక్తి పొందాలి. ఎటువంటి మనసు ముక్తికి అర్హమైనది? శుద్ధ మనసు. శుద్ధ మనసు అంటే కోరికలు లేని మనసు అని. ముక్తిని కోరేవాడు తన మనసును శుద్ధపరచుకోవడం కోసం ప్రయత్నించాలి. మనసును ప్రపంచం నుంచి వెనక్కు తిప్పి తమ ఆత్మపైన ఉంచడం ద్వారా ఒకరు ఆత్మభావాన్ని అనుభూతి చెందుతారు. అదే పరమాత్మ భావం. మరి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎటువంటి సాధన చేయాలి? స్వరధ్యానం ఇంకా అస్వరధ్యానం చేయాలి. స్వరధ్యానం అంటే ఓంకారాన్ని జపిస్తూ హృదయంలో భగవంతునిపై అనంతమైన ప్రేమను నింపుకోవడం. తర్వాత అస్వరధ్యానంలోకి వెళ్ళాలి. అంటే మౌనంగా ఉంటూ మనసును చూడటం. ఎందుకంటే ఏ చైతన్యమైతే మనసును గమనిస్తుందో ఆ చైతన్యమే పరమాత్మ. ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నా కూడా కనిపించకుండా ఉన్న చైతన్యం స్పష్టమవుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఉన్నది లేకుండా పోతుంది. అంటే ఇప్పటి వరకు కనిపించిన అహంకారం మాయమవుతుంది. పరమాత్మ ఎవరు? నేనెవరు? నిన్ను వర్ణిస్తూ ఇక్కడ కొన్ని పదాలు చెప్పబడ్డాయి. నిష్కలం, నిర్వికల్పం, నిరంజనం, ధ్రువం, అనంతం, అప్రమేయం, అనాదిం వంటివి. నేను ఎప్పుడూ బంధించబడలేదని తెలుసుకున్నాను. నేను బంధించబడ్డాను అన్నది నా మానసిక భావన మాత్రమే. నేనెప్పుడూ బద్ధుడను కాను. బాధలు, కష్టాలు అన్నీ భావనలు మాత్రమే. చావు పుట్టుకలు మనసు యొక్క ఊహలు. నిజానికి మీకసలేమీ జరగలేదు. ఇది మీకు తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒకరు తాళం చెవి పోగొట్టుకున్నాను అనుకుంటారు. ఇల్లంతా వెతుకుతారు. కానీ చివరికి అది తన జేబులోనే ఉందని తెలుసుకుంటారు. పోగొట్టుకున్నాను అనేది కేవలం మనసులో ఒక ఆలోచన. ఈ ప్రపంచంలో జరిగే నాటకమంతా పరమాత్మ దృష్టితో చూస్తే కేవలం ఓ భ్రమ, కలల ప్రపంచం. తరువాత గురువు ఈ చైతన్యం ఎలా శాశ్వతమైనదో, చైతన్యంలో ఉన్నవాడు చావు పుట్టుకలను దాటి ఎలా వెళ్ళగలడో బోధిస్తాడు. చైతన్యము సత్యమైనదని, ప్రపంచం అసత్యమైనదని నిరూపిస్తాడు. ఎలా? ఏది వచ్చిపోతుంటుందో అది అసత్యమని, ఏది ఎప్పుడూ ఉంటుందో అది సత్యమని తెలుపుతాడు. మరి ఏవేవి వచ్చిపోతుంటాయి? మెలకువ స్థితి, కలల స్థితి, గాఢ నిద్ర వచ్చిపోతుంటాయి. వీటన్నిటి యొక్క నేపథ్యంగా నిలిచే చైతన్యము శాశ్వతమైనది. ఎవరైతే తమను తాము చైతన్యంగా తెలుసుకుంటారో వారు చావు పుట్టుకలను దాటిన వారవుతారు. ఇది ఒక సినిమా స్క్రీన్ లాంటిది. స్క్రీన్ మీదకు ఎన్నో రకాల బొమ్మలు వచ్చిపోతుంటాయి. కానీ అవి స్క్రీన్పై ఎటువంటి ప్రభావం చూపలేవు. అలానే చైతన్యం అనే స్క్రీన్ మీద ప్రపంచమనే బొమ్మలు కదులుతుంటాయి. కానీ అవి చైతన్యాన్ని ప్రభావపరచలేవు. ఏ చైతన్యమైతే నాలో కదులుతుందో అదే ప్రతి ఒక్కరిలోనూ ఉందని గురువు చెప్తాడు. ఇది ఒక ఉదాహరణ ద్వారా నిరూపిస్తాడు. ఎలాగైతే చంద్రుడు ఒక్కడే అయినా అనేక కుండల్లో అనేక చంద్రబింబాలు కనిపించినట్టు
పరమాత్మ ఒక్కడే అయినా ప్రతి ఒక్కరిలో ఆత్మస్వరూపంగా కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనమంతా ఒకే చైతన్యం యొక్క వ్యక్తీకరణలము. ఇక్కడ గురువు మరొకటి కూడా నిరూపిస్తాడు. చైతన్యం నాలో లేదు, ఈ శరీర మనసులే చైతన్యంలో ఉన్నాయి అని. దీనికి గురువిచ్చిన ఉదాహరణ ఏంటంటే కుండలోని ఆకాశం ఇంకా బయట ఉన్న ఆకాశం. కుండలో ఉన్న ఆకాశం తాను వేరని, పరిమితమైనదని భావిస్తుంది. ఇంకా కుండ యొక్క గుణాలను తనకు ఆపాదించుకుంటుంది. నిజానికి అది బయట ఉన్న ఆకాశంతో ఏకమై ఉంది. కుండ ఆకాశంలో కదులుతుంది, అంతేగాని ఆకాశం కుండతో పాటు కదలదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమెలా? నీ దృష్టి ప్రపంచం వైపుకు తిరిగి ఉన్నంత వరకు నువ్వు చైతన్యాన్ని తెలుసుకోలేవు. సత్యం తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖమవ్వాలి. ఇంద్రియాలు కేవలం వస్తువులను మాత్రమే చూడగలవు, విషయాన్ని కాదు. విషయాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాలను మనస్సును వదిలి ఆత్మలో నిలవాలి. స్వరధ్యానం ఇంకా అస్వరధ్యానం, వీటినే శబ్దబ్రహ్మ ఇంకా పరబ్రహ్మ అని మరోసారి బోధించారు. శబ్దబ్రహ్మలో నిష్ణాతులైన వారు పరబ్రహ్మ ధ్యానానికి అర్హులవుతారు. శబ్దబ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ, పరబ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ అని అర్థం. వ్యక్తమై ఉన్న ప్రపంచమే సగుణ బ్రహ్మ. ఎవరైతే జీవితాన్ని తెలివిగా జీవిస్తారో వారే ఈ పరబ్రహ్మ ధ్యానానికి అర్హులు. తెలివిగా జీవించడం అంటే ఏంటి? ఎవరైతే ఈ గుణాలు కలిగుంటారో వారు జీవితాన్ని తెలివిగా జీవించినట్టు. భగవంతుని పట్ల ప్రేమ, భక్తి కలిగుండటం, అణకువగా ఉండటం అంటే అహంకారాన్ని వదిలిపెట్టడం, వైరాగ్యం కలిగుండడం. మీరు సన్యాసి కావచ్చు లేదా గృహస్థులు కావచ్చు, అది ముఖ్యం కాదు. మీరు ఈ గుణాలను పెంపొందించుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం. నిర్గుణ నిరాకార బ్రహ్మం పొందాలంటే మొదట సగుణ సాకార బ్రహ్మం అవసరం. ఈ విషయం అర్థం కావడానికి పూజ్య గురుదేవులు శ్రీ చిన్మయానంద స్వామి ఓ మంచి ఉదాహరణ ఇచ్చారు. అది వర్షాకాలం. ఒక పిల్లాడు వాననీటిలో ఆడుతూ బురదగుంటలో ఎగురుతాడు. వళ్లంతా బురదతో ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న ఆరుబయట కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఆ పిల్లాడు వెళ్ళి నాన్నా అని పిలుస్తాడు. నాన్న పిల్లాడిని చూసి ఏమాత్రం చలించకుండా వాళ్ళ ఆవిడని పిలుస్తాడు. లోపలి నుండి ఆ తల్లి వచ్చి పిల్లాడి అవతారాన్ని చూసి గదమాయిస్తుంది. అవసరమైతే 2 తగిలించి బురదలో ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని కోపడుతుంది. ఇంట్లోకి నేరుగా తీసుకువెళ్లకుండా పెరట్లో రుద్ది స్నానం చేయిస్తుంది. తరువాత ఇంట్లోకి తీసుకువెళ్తుంది. నాన్నగారు ఏమంటారో అని పిల్లాడు భయపడుతూ ఉండగా అమ్మ బిడ్డను నాన్న వద్దకు తీసుకువెళ్తుంది. నాన్న అని బెదురుతూ పిలుస్తాడు. ఆ పిలుపులోనే పశ్చాత్తాపం, ప్రేమ, క్షమాపణ కోరడం అన్నీ కలగలుపుంటాయి. నాన్న నన్ను క్షమించండి అని పిల్లాడు అడగగానే పిల్లాడి తీయటి మాటలకు ఆ తండ్రి చల్లబడి అతడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు. ఆ తండ్రి ఎవరో కాదు, నిర్గుణ నిరాకార బ్రహ్మం. ఆ తల్లే ప్రకృతి. ఆ పిల్లాడే జీవుడు. జీవుడు చేసే తప్పులను ప్రకృతి మాత నయాన భయాన సరిదిద్ది శుద్ధపరిచి తండ్రి అయిన నిరాకార బ్రహ్మం వద్ద నిలబెడుతుంది. ఎప్పుడైతే జీవుడు తన అహాన్ని వదిలి పరబ్రహ్మానికి శరణాగతి చెందుతాడో అప్పుడు అతడు పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు. తల్లి 2 తగిలించడం అంటే ఏంటి? జీవితంలో కష్టాలు, దుఃఖాలు, రోగాలు వంటివి కర్మఫలాలుగా ప్రకృతి మాత మనకు అందివ్వడం. హృదయంలోని కల్మషం తొలగాలంటే అది కేవలం దుఃఖాన్ని అనుభవించడంతోనే సాధ్యమవుతుంది. మనం చేసుకునే కర్మల యొక్క మొత్తం దుఃఖం ఒకేసారి అనుభవించలేం కనుక అవి కూడా మోతాదులో కొలిచి మనకు అందివ్వబడతాయి. తల్లి కోపంతోనో ద్వేషంతోనో దండించదు. ఆమె హృదయం నిండా ప్రేమే. బిడ్డను సరిదిద్దాలని ఆమె కోపాన్ని వ్యక్తపరుస్తుంది. మనకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అది మనల్ని సరిదిద్దడానికి ప్రకృతిమాత వ్యక్తపరుస్తున్న ప్రేమే. పిల్లాడు శుభ్రపడటం అంటే జీవుని యొక్క మనసులోని రాగద్వేషాలు తొలగి శుద్ధపడటం. అలా శుద్ధపడిన మనసుతో ఇంకా ప్రేమతో నిండి ఉన్న మనసుతో ఓంకారాన్ని జపిస్తూ ధ్యానానికి సిద్ధమైనప్పుడు తేలిగ్గా శ్రమ లేకుండా
నిరాకార బ్రహ్మంపై మనసు నిలుస్తుంది. తామసిక మనసు నుండి రాజసిక మనసు వైపుకు, తరువాత రాజసిక మనసు నుండి సాత్విక మనసు వైపుకు రావాలి. మనసు పరిపూర్ణంగా సత్వగుణంలో నిలిచి ఉన్నప్పుడు అది నిష్పక్షపాతంగా చూడగలిగే శక్తిని పొందుతుంది. మనసు మాయమై చైతన్యం మిగులుతుంది. అందువల్ల గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఏదైనా పరికరాన్ని గాని లేదా వాహనాన్ని గాని ఉపయోగించాలంటే అది ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఆ వాహనంతో పాటు ఒక సూచనల పుస్తకం వస్తుంది. దాని ఆధారంగా ఆ వాహనాన్ని తేలిగ్గా నడపొచ్చు. ఏమీ తెలుసుకోకుండా నడిపితే ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మన అందరికీ కూడా శరీరము, మనసు, బుద్ధి అనే వాహనం ఇవ్వబడింది. నా బుద్ధికి తోచిన విధంగా నేను బతుకుతాను అని నువ్వనుకుంటే ప్రమాదాలకు లోనవుతావు. దానికి పర్యవసానం దుఃఖం. కాబట్టి గ్రంథాలను చదవాలి. ఈ గ్రంథాలు ఎవరు పడితే వాళ్ళు రాసినవి కావు. ఎవరైతే ఈ శరీరాన్ని సృష్టించారో వారే ఈ సూచన పుస్తకం ఇవ్వడానికి అర్హులైనవారు. ఈ వేదాలు ధ్యాన తత్పరులైన ఋషులకు స్వయంగా పరమాత్మ ద్వారా వెల్లడించబడ్డాయి. వేదాలు అంత తేలిగ్గా అర్థమయ్యేవి కావు. కానీ ఎందరో సద్గురువులున్నారు. వారు మీకు మార్గనిర్దేశం చేయగలరు. కాబట్టి సాధకుని మొదటి మెట్టు గ్రంథ అభ్యాసం. గ్రంథాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాక వాటినే పట్టుకుని ఉండిపోకూడదు. గ్రంథాలు అర్థమైన తరువాత గురువు వాటిని వదిలిపెట్టేయమని చెప్తాడు. గ్రంథాలు మనకు సమాచారాన్ని, తర్కాన్ని ఇవ్వగలవు, జ్ఞానాన్ని అందించగలవు. కానీ అవి ముక్తిని ప్రసాదించలేవు. ఒక మ్యాప్ మనకు దారి చూపించగలదు. కానీ నువ్వు స్వయంగా నడవనిదే అక్కడికి చేరలేవు. గ్రంథాలు మనకు సత్యాన్ని తెలుసుకునే దారిని చూపిస్తాయి, అంతే. గురువు ఒక ఉదాహరణ ఇస్తాడు. నీకు కావలసినది పొట్టు కాదు, పొట్టులో దాగి ఉన్న ధాన్యము. గ్రంథాలను ఒకటి తరువాత ఒకటి చదువుకుంటూ పోవడం కాదు, అన్ని గ్రంథాల యొక్క సారం గ్రహించాలి. నీలో మార్పు తీసుకురాని చదువెందుకు? ఈ జ్ఞానం నీ హృదయంలో గొప్ప ధర్మాలను అభివృద్ధిపరిచిందా? గ్రంథాలు చదివాక కూడా ఇప్పటికీ అదే ఫిర్యాదులతో గొణుగుతున్నావా అని చూసుకోవాలి. ప్రతి పఠనం నీలో మార్పు తీసుకురావాలి. అది నీలోని అహంకారాన్ని తొలగించి నిన్ను భగవంతునికి దగ్గర చేయాలి. ప్రపంచానికి సంబంధించినంతవరకు ఒకరు మారకపోయినా కేవలం సమాచారం ఇంకా దానిపై నమ్మకం ఉంటే సరిపోతుంది. చాలామంది ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అలాంటిదే అనుకుంటారు. నువ్వు వినుండొచ్చు, అర్థం చేసుకునుండొచ్చు, నీకున్న సంశయాలన్నీ తీరిపోయిండొచ్చు. అయినా ఒకటి మిగిలిపోయింది. ఏంటది? ఆ జ్ఞానం నీ ప్రత్యక్ష అనుభవం అవ్వడం. దీన్నే విజ్ఞానం అంటారు. సాధన చాలా ముఖ్యమైనది. దాన్ని మీ జీవితంలోని భాగం చేసుకోవాలి. ఇదే వ్యక్తిత్వం యొక్క నిజమైన సువాసన. నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో అప్పుడు నీ మాటలకు మరొకరిని మార్చే శక్తి వస్తుంది. ఎన్నో రకాల గ్రంథాలున్నాయి, మరి నేనేం చేయాలి అని మీరు అడగచ్చు. అప్పుడు గురువంటాడు, ఎన్నో రకాల ఆవులున్నాయి, నల్లవి, తెల్లవి, గోధుమ రంగువి, పెద్దవి, చిన్నవి, రకరకాల జాతులవి. కానీ అవిచ్చే పాలు మాత్రం తెలుపే. అలానే గ్రంథాలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో భాషల్లో తెలుపబడి ఉండొచ్చు. పెద్దవి, చిన్నవి కావచ్చు, ఎన్నో పేర్లతో రావచ్చు, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉండొచ్చు. అయినా అవి అందించే సారం ఒక్కటే, నిజంగా నువ్వెవరో నీకు తెలియజేయడం. ఏవి చదవలేకపోయినా భగవద్గీత ఒక్కటి చదివినా ఉపనిషత్తుల యొక్క సారం అర్థమవుతుంది. ఉపనిషత్తులు ఘోషించే ఈ గొప్ప అమర సత్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నదే. ప్రస్తుతం మనం దాన్ని అనుభూతి చెందడం లేదు, కానీ అదుంది. ఘృతమివ పయసి. ఎలాగంటే పాలలో వెన్న దాగి ఉన్నట్టు, చిలికితే కాని వెన్న పైకి తేలనట్టు సాధనతో ఈ మనస్సును మదిస్తే గాని సత్యం పైకి తేలదు. ఒక్కోసారి గ్రంథాల యొక్క జ్ఞానం నీ జీవిత అనుభూతులతో సరితూగదు. అప్పుడు మననం యొక్క అవసరం ఉంటుంది. చివరికి నువ్వు అర్థం చేసుకున్నది తప్పని, గ్రంథాలు చెప్పినది సరైనదని తెలుసుకుంటావు. గ్రంథాలు అందించిన తర్కాన్ని ఉపయోగించి నువ్వు నీ సందేహాలను పోగొట్టుకుంటావు. తరువాత నిధిధ్యాసనం.
నిధిధ్యాసనం వలన వాసనలు నివృత్తి అవుతాయి. ఎన్నో జన్మల నుండి నిన్ను నువ్వు శరీర మనసులుగా చూసుకున్నావు. అలవాటులో పొరపాటు. నువ్వు చైతన్య స్వరూపమని తెలిసినా నిన్ను నువ్వు శరీర మనసులుగా చూసుకునే వాసనలు ఇంకా ఉన్నాయి. నిధిధ్యాసనంలో నీ జ్ఞానము ఆచరణాత్మకంగా మారి వాసనలను సంపూర్ణంగా నశింపజేస్తుంది. ఎలాగైతే అరణిలో కర్రను తిప్పుతూ మంటను ఉత్పత్తి చేస్తారో అలా నీ జ్ఞాన సాధనతో గుప్తంగా అవ్యక్తంగా ఉన్న చైతన్యపు జ్వాల నీలో అభివ్యక్తమవ్వని అని ఇక్కడ ఉదహరించబడింది. అద్భుతమైన మానవ శరీరాన్ని సుఖాలలో మునిగి తేలడానికి ఉపయోగిస్తున్నారు. పారసమణిని పారేసి గాజు ముక్కల్ని ఏరుకుంటున్నారు. సుఖాలను అనుభవించాలంటే పశు శరీరాలు సరిపోతాయి. దానికి మానవ శరీరం అవసరం లేదు. మానవ జీవితం ఉన్నది తానెవరు అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి. మేలుకో, గురువు పాదాలను పట్టుకుని ఈ గొప్ప జ్ఞానాన్ని తెలుసుకో. తద్వారా పరబ్రహ్మాన్ని నీ స్వరూపంగా నీ హృదయంలోనే పొందగలవు. భగవంతుని కృపను, మొత్తం గురు పరంపర యొక్క ఆశీర్వాదాలను నేను హృదయపూర్వకంగా ఆవాహన చేస్తున్నాను. ఈ అద్భుతమైన గ్రంథాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఇంకా ఈ జన్మలోనే ప్రత్యక్షంగా అనుభవించడానికి మనం కృషి చేద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः।